హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వీరబాబుని మాట్లాడుతున్నా. నేను చిన్నప్పటి నుంచి నా పని గురించి చెప్తున్నా. చిన్నప్పటి నుంచి ఇటుక బట్టీలో పనిచేశాను. పని చేసుకుంటూనే చదివాను. నేను సిమెంటు, ఇసుక, భవన నిర్మాణ పనుల్లో, తాపి పనుల్లో కూడా లేబర్ కింద చేశాను. వ్యవసాయ పనులు అంతగా నాకు రావు. చిన్న చిన్నవి చేశానేవో. ఎక్కువగా నేను పేషెంట్ సర్వీస్ పనుల్లో, ఇళ్లల్లో చేశాను. ఎంతోమంది దగ్గర ఓల్డేజ్ హోమ్లో చేశాను. పని చేయించుకొని కొందరు డబ్బులు సరిగ్గా ఇచ్చేవారు కాదు. నాకు తోటి పనివారు, యజమానులు పనులు ఎక్కువగా చెప్తుండేవారు. టైం కూడా ఎక్కువ ఉండేది. పని ఎక్కువ, జీతం తక్కువ, శ్రమ తోపిడి. నాకు బలం, శక్తి, ఆరోగ్యం కూడా కొద్దిగా తక్కువ. పనులు స్పీడ్గా, తొందరగా చేయమని కంగారు పెట్టేవారు, అరిచేవారు, తిట్టేవారు, పరిగెత్తించి పనులు చేయించేవారు. నేనమ్మో నెమ్మది. ఒకేసారి 4-5 పనులు చెప్పేవారు. ఏది చేయాలో అర్థమయ్యేది కాదు. చేయలేని బరువైనవి, శక్తికి మించిన పనులు చేయించేవారు. గుమస్తాలు, మేస్త్రీలు రక్తం తాగేసేవారు. పట్టుకుని నలిపేసేవారు. కాళ్ళు, చేతులు నొప్పులు, దెబ్బలు. నాకు పని చేయలేక పని మానేసి ఇంటి దగ్గర కూర్చున్న రోజులు ఎన్ని ఉన్నాయో. అలా కూర్చొని తింటే ఖర్చులు, అప్పులు తప్పితే ఏమీ మిగలవు. పని చేయక తప్పేది కాదు. వేరే దారి లేదు. గత్యంతరం లేదు. ఇష్టం లేకపోయినా, నచ్చకపోయినా ఏదో పని ఎవరో ఒకరి దగ్గర చేయాల్సిందే. నా రిక్వెస్ట్ ఏంటంటే, పని చేసే అమాయకుల్ని, లేబర్ని, మంచివారిని ఎక్కువ కష్టపెట్టొద్దు. వాళ్ళని బాగా మంచిగా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు ఓపిక ఉన్నంత వరకు చేస్తారు. ఎంత పని చేయగలిగితే అంత పని చేయనివ్వండి. రాచిరంపాలు, సాధింపులు వద్దు. వాళ్ళని ఏడిపిస్తే, సాధిస్తే మీకు ఏమి లాభం వస్తుంది? ఆ పాపం మీరు మూటగట్టుకోవాలి. ఊరికే మనుషుల్ని చంపుకొని కాల్చుకుని తినవద్దు. వారం రోజుల పని ఒక రోజే అయిపోవాలని, 10 మంది చేసే పని ఒకరే చేయాలని, డబ్బులు మిగలాలని ఆలోచించవద్దు. పనివాడు, కార్మికుడు తన రెక్కలు ముక్కలు చేసుకొని చెమటోడ్చి కష్టపడతాడు. తన రక్త మాంసాలని కరిగించి ధారపోస్తాడు. వాళ్ళ శ్రమ ఫలితాన్ని ఉంచుకోవద్దు. నేను ఎన్నో ఫ్యాక్టరీస్లో, సినీ ఫీల్డ్లో, కంపెనీల్లో జాబ్స్కి, వర్క్స్కి ట్రై చేశాను. నాకు ఏది వర్కౌట్ అవ్వలేదు. ఎక్కడ పని అవ్వలేదు. నన్ను ఎవరు ఆదరించలేదు, చేరదీయలేదు. అందరూ పని వచ్చేవారిని, టాలెంట్ ఉన్నవారిని ఏరివేస్తే మందబుద్ధులు, వృద్ధులు, రోగులు, అమాయకులు ఎలా బతుకుతారు? వీళ్ళు ఏం పని చేయాలి? ఏం తినాలి? యజమానులు పనివారి కింద, పనివారు యజమానుల కింద ఉంటే వాళ్ళు అలా చేస్తే ఎలా ఉంటుందో చూసుకోండి. కష్టం ఎవరిదైనా ఒకటే, సుఖం అందరికీ ఒకటి కాదు. ఓకే ఫ్రెండ్స్, వాచ్ మై వీడియో. థ్యాంక్ యూ.